మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ మధ్యకాలం చూస్తే తెలంగాణ రైతులు సమైక్య రాష్ట్రం లాగా తిరిగి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఒక యూరియా బస్తా కోసము నిద్రాహారాలు మాని క్యూలలో నిలబడి పిల్ల పాపను చంటి పిల్లలను సైతం కూడా చేతులు పెట్టుకొని ఒక యూరియా కోసం తల్లాడుతుంటే ఇది ప్రజాపాలన అని చెప్పి తెలంగాణ రైతాంగం ఈ పాలకులను ప్రశ్నిస్తున్నారు. మా విద్యార్థులకు రాసినటువంటి పరీక్షలలో అవకతవకలేని అని చెప్పి కోర్టును ఆశ్రయించి న్యాయం కోసము కోర్టును ఆశ్రయిస్తే ఆ కోర్టు కూడా విద్యార్థులు న్యాయమైనటువంటి డిమాండ్ అని చెప్పి వారికి సానుకూలంగా మరి తీర్పిచ్చి ఆ విద్యార్థి లోకమంతా కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తా అన్నా కూడా ఎక్కడికక్కడ నిర్వహించకుండా ఒక హిట్లర్ పాలనలాగా ఒక నియంత పాలనలాగా మా విద్యార్థులను కూడా ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ అక్రమ కేసులు బనాయిస్తుంటే ఇది ప్రజాపాలన అని చెప్పి మా తెలంగాణ విద్యార్థులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మీరిచ్చినటువంటి హామీలే అనేక సందర్భాలలో కేసీఆర్ గారు చెప్తారు. ఏ రాజకీయ పార్టీకైనా కూడా మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక బైబిల్ లాగా భావించాలి. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి చాలా సందర్భాలలో అన్ని రాజకీయ పార్టీలు ఆ తీరుగా భావించి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అధికారంలో వచ్చిన తర్వాత నెరవేర్చాలంటే ఏ ఒక్క హామీ కూడా 6 గ్యారంటీలో ఒక్క హామీ కూడా 6 గ్యారంటీలో ఒక్క గ్యారంటీ కూడా మీరు చేయలేదు. ఇస్తే ఒక ఉచిత బస్ పాస్ మా మహిళా సోదరులకు ఇవ్వచ్చు. అది కూడా ఎన్ని తగాదాలు అవుతున్నాయి, ఎన్ని కొట్లాటలు అవుతున్నాయి ప్రత్యక్షంగా మీరు ప్రసారాలు చేసే టీవీలలో చూస్తున్నాం. ఇదే కాకుండా మా మహిళా సోదరులకు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పలేదు, కేసీఆర్ కిట్ ఇస్తామని చెప్పలేదు. మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత మేనిఫెస్టోలో లేని అనేక అంశాలు, అది కేసీఆర్ కిట్ అయితేనేమి, కళ్యాణ లక్ష్మి అయితేనేమి, షాదీ ముబారక్ అయితేనేమి, ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా మరి ప్రజల అవసరాల కోసం ఏ ఆడపిల్ల తల్లిదండ్రి కూడా ఆర్థిక ఇబ్బందులతోని ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్ల పెళ్లిళ్ళు ఆగొద్దని చెప్పి బ్రహ్మాండమైనటువంటి పథకాలు మరి అమలు చేసినటువంటి 10 ఏళ్ల చరిత్ర మనం చూస్తున్నాం. కానీ ఈరోజు మీరు ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు. పెసరంత బంగారం కూడా ఎక్కడ ఇవ్వలేదు. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా సరిగా అందుతలేవు. గతంలో సమైక్య రాష్ట్రంలో సరే ఆ ప్రభుత్వాలు చేసినటువంటి పథకాలు ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి ఎక్కడ కూడా పేరు చేంజ్ చేయకుండా ఆ పథకంలో ఇంకా మెరుగైనటువంటి అంశాలను జోడించి మెరుగైనటువంటి సేవలు అందించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ప్రజలు గుర్తు చేసుకున్నారు. అందులో భాగంగా ఆరోగ్యశ్రీ అనుకోండి, గతంలో వైఎస్ఆర్ గారు ప్రారంభించిన ఆరోగ్యశ్రీ ఇది ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి, ప్రజల అవసరం అని చెప్పి కేసీఆర్ గారు ఇంకా మెరుగైనటువంటి నిధులతోని ఆరోగ్యశ్రీని ఇంకా అనేక రోగాలకు కూడా ఉపయోగపడాలని చెప్పి ఆరోగ్యశ్రీని కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఈరోజు ఆరోగ్యశ్రీకి నిధులు లేవని చెప్పి ఈరోజు హాస్పిటళ్లలో ఆరోగ్యశ్రీ సేవలు అందియమని చెప్పి ఈరోజు బోర్డులు అన్ని హాస్పిటళ్లలో పెట్టడం జరిగింది. ఇదేనా ప్రజాపాలన అని చెప్పి ఈరోజు
అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మా విద్యార్థులు 10 ఏళ్ల కాలంలో ఉన్నతమైనటువంటి చదువుల కోసము రియంబర్స్మెంట్ పథకం ఉంటే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాలలన్నీ కూడా మాకు రియంబర్స్మెంట్ రాలేదు, చదువుకున్నటువంటి పిల్లలకు సర్టిఫికెట్లు ఇస్తలేరు, టీసీలు ఇస్తలేరు, వాళ్ళకు ఉన్నతమైనటువంటి చదువుల కోసం మా సర్టిఫికెట్లు కావాలంటే మాకు రియంబర్స్మెంట్ రాలే అని చెప్తే మరి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు చదువుకున్నటువంటి విద్యార్థులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇదేనా ప్రజాపాలన అని చెప్పి మా విద్యార్థులు ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం కూడా మేము ప్రశ్నిస్తున్నారు. ఈ తీరుగా చెప్పుకుంటా పోతే ఏ ఒక్క వర్గం కూడా మొన్నటికి మొన్న ఎన్నికల సమయంలో మా బీసీ వర్గాలను అనేక ఆశలకు ప్రలోభాలకు లొంగే విధంగా 42% చట్టసభలలో కానీ స్థానిక సంస్థల రిజర్వేషన్లు అన్నారు. బీసీల అభ్యున్నతి కోసము 20,000 కోట్లు వెచ్చిస్తామని చెప్పిండ్రు. ఈరోజు 42% లేదు. ఏమనంటే అసెంబ్లీలో బిల్లు పెట్టామన్నాం, ఆర్డినెన్స్ గవర్నర్కి పంపిస్తామన్నారు, డెడికేషన్ కమిటీ అన్నారు, ఢిల్లీలో డ్రామాలు చేసిండ్రు. ఈరోజు మా బీసీ వర్గం ప్రజలు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఉన్నది, పార్లమెంట్లో ఉన్నది, మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత మేము బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. ఇదే విషయము మీరు కామారెడ్డిలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినాక మేము చట్టసభలలో కానీ స్థానిక సంస్థలలో మరి బీసీలకు 42% ఇస్తా అని చెప్పిండ్రా. ఈరోజు ఎన్నికల ముందు ఒక మాట, అన్ని వర్గాలను దగా చేసి మభ్యపెట్టి ప్రజాపాలన అంటున్నారు. ఈరోజు మా అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను ఈ ప్రభుత్వం, ఈ అధికారులను, ఈ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తుంటే వాళ్ళకు లాఠీలు తూటాలతో జవాబు చెప్పేది ప్రజాపాలన అని చెప్పి ఈరోజు సమైక్య దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని కాపాడే విధంగా అనేక కార్యక్రమాలు మనం చేస్తే ఈరోజు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే విధంగా హైడ్రా పేరిట పేదల ఇళ్ళన్నీ కూడా కూలగొట్టి ఈరోజు పేద ప్రజల ఆశలను నిర్వీర్యం చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి పాలన అందిస్తున్నది కాంగ్రెస్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరోపక్క 10 ఏళ్ల పాలనలో శాంతియుతంగా గాంధీ తరాలో తెలంగాణ సాధించినటువంటి తెలంగాణలో భారత రాజ్యాంగ నిర్మాత, భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా, వైద్యం 10 ఏళ్లలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందిస్తే ఈరోజు ఈ 18 నెలల్లో ఈ కాంగ్రెస్ పాలన కనుక చూస్తే హాస్టల్ విద్యార్థులకు సమైక్య రాష్ట్రం లాగా పురుగుల అన్నం అవి తింటే మా హాస్టల్ విద్యార్థులకు వాంతులు, విరోచనాలు, అనారోగ్యంతోనే ఈరోజు మీరు ప్రభుత్వ పాఠశాలల హాస్టల్లో ఎవరు చేరని పరిస్థితి ఉన్నారు. మరొక్కసారి తెలంగాణ పేద ప్రజలందరూ కూడా విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ పేదవానికైతే రాజ్యాంగంలో పొందుపరిచిందో వైద్యం అందియాలని చెప్పి ఆనాడు 10 ఏళ్ల కాలంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను కూడా వేలాది కోట్ల నిధులు వెచ్చించి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను కూడా కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులు తీర్చిదిద్ది వైద్య సేవలు అందిస్తున్నటువంటి సందర్భం నుంచి ఈరోజు చూస్తే ఏ ఒక్క అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పేదవాడు కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు పోని పరిస్థితి. ఈరోజు ఆరోగ్యశ్రీని బంద్ పెట్టినటువంటి పరిస్థితి.
ఈ తీరుగా చెప్పుకుంటా పోతుంటే ఏ ఒక్క వర్గాన్ని కూడా మీరు న్యాయం చేయలేదు. మా అంగన్వాడీ టీచర్లకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చలేదు. ఆశా వర్గాలను ఆశలు నింపి ఓట్లు దండుకున్నారు. మా మహిళా సంఘాలకు అనేక వాగ్దానాలు చేసి మహిళలను మోసం చేసిండ్రు. ఈ తీరుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, రెండు జాతీయ పార్టీలు జాతీయ పార్టీగా అవతరించినటువంటి బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి బాటలో నడిపించి ఈరోజు దేశమంతా కూడా తెలంగాణ మోడల్ కావాలంటున్న సందర్భంలో కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి, బడేబాయ్ చోటేబాయ్ మిలాఖత్ అయి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేయాలంటున్నారు. నైనా ఈ రెండు జాతీయ పార్టీలు కలిసినా, ఇంకే జాతీయ పార్టీతో కలిసి వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీని ఏం చేయలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.